దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమ, దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆ దయ చాలా గొప్పది అని సభాముఖంగా నేను చెప్పగలను. ప్రియులారా, ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో క్రైస్తవులైనటువంటి మనం చుట్టూ ఉన్న ప్రాంతాలను, గ్రామాలను ప్రతి వారిని సత్యంలోకి నడిపించాలన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను మనం ఏర్పాటు చేస్తున్నాం. క్రైస్తవులు అనగానే ఈరోజు చాలామంది భిన్నంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా సమాజాన్ని భిన్నంగా ఆలోచించలేదు. ఎందుకంటే సమస్తము ఆయన్ని కలగచేశాడు. భూమి మీద ఉన్న నరులందరూ మనమందరం కూడా ఆయన యొక్క పిల్లలమే. మనం భేదాలు పెట్టుకున్నాం, మనం ప్రాంతాలను విభజించుకున్నాం, మనం జాతులుగా విడిపోయాం తప్ప దేవుడు ఎప్పుడు కూడా మనలందరినీ విడివిడిగా చూడలేదు. కానీ ఈ సభల ద్వారా, వాక్యం ద్వారా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏదైనా మనం ఒక వస్తువు మనకు అవసరమైనప్పుడు కొనుక్కునేటప్పుడు కొన్ని నియమాలు, కొన్ని విషయాలు మనం పాటిస్తూ ఉంటాం. ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకి కాలాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు మనం వేసవి కాలంలో ఉన్నాం. వేసవి కాలం వచ్చిందంటే అందరికీ ఇంట్లో అవసరమైన వస్తువులన్నీ గుర్తొస్తుంటాయి. ఏసీ కానుంచి, కూలర్ కానుంచి, ఫ్రిడ్జ్ల కానుంచి ఇవన్నీ వస్తుంటాయి. అయితే తాగే మంచినీళ్ళు కూడా మంచి స్తోమతను బట్టి కొనుక్కునేటువంటి వారు కూడా ఉంటారు. కుండ. ఏమంటే ఈ వస్తువులు కొనుక్కునేటప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళిపోతుంటాం. ఉదాహరణకు ఒక మంచినీళ్ళ కుండ కొనుక్కోవాలనుకోండి. కొనుక్కోవాలంటున్నప్పుడు ఆ షాపుకు వెళ్తాం. అమ్మే వాళ్ళ దగ్గర పోయి, అమ్మ ఒక కుండ ఇచ్చేయని బేరం పెట్టుకుని వెంటనే వస్తామా? రాము. కాస్త వాళ్ళతో బేరం ఆడతాం. ముందు అసలు ఏది మంచి కుండ, ఏది వెలిసిపోతుంది, ఏది ఓటుకుండ, ఇవన్నీ మనం మదిలో పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి బేరం అయిపోయిన తర్వాత ఇది ఓటుకుండ లేదా అని మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇలా ఇలా కొడుతూ చక్కగా చూస్తాం, మంచిదే అనుకుంటాం. నెక్స్ట్ అయిపోయింది కానీ నచ్చి వెంటనే తీసుకురాం. మళ్ళీ ఎక్కడ ఇంటికి పోతే వెళ్తదేమోనని అక్కడే ఏమైనా కొన్ని నీళ్ళుంటే అందులో నీళ్ళు పోసి చక్కగా మళ్ళీ కాసేపు ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ నీళ్లు వెలవకపోతే కొండ మంచిది. అంటే ఒక రూ. 50 కావచ్చు, రూ. 100 కావచ్చు, 200 కావచ్చు. రూ. 200 పెట్టుకుని ఒక కుండ విషయంలో ఇంతగానో మనం ఆలోచిస్తుంటున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాం? అంటే ఈ 200 ఊరికనే వస్తాయేంటి? రావు కదా, కష్టం కదా మనం పడ్డది. అంటే నీ కష్టాన్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావు ఇక్కడ. రూ. 200 అంటే నీ కష్టం ఉంది దాని వెనకాల. ఎండనక, వాననక సంపాదించుకున్న ఆ సంపాదనలో ఒక 200 నువ్వు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తున్నావు. ఎందుకంటే దాని వెనకాల నీ యొక్క శ్రమ ఉంది. ఊరికనే రాదు కదా. అంటే పగిలిపోయే మట్టి కుండ విషయంలోనే మనం ఇంతగా ఆలోచిస్తుంటున్నప్పుడు దాని వెనకాల నీ కష్టాన్ని ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలో మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఈ సృష్టిలోకి వచ్చిన మనం, మట్టిగా ఉన్న మనం, మహిమ రూపంగా మారిన మనం, మనిషిగా మారిన మనం, దైవాలుగా మార్చిన మనం ఆ దేవుణ్ణి ఎప్పుడైనా మనం ఒకసారి తెలుసుకోవాలని అనుకుంటున్నామా? ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి. దేవుణ్ణి నమ్మమని చెప్పట్లే ముందుగా నేను. దేవుణ్ణి ముందుగా మనం తెలుసుకోవాలి. ఏ షాప్ ఎక్కడ బాగుంటుందనండి? బట్టలు కనుక్కోను అనుకోండి. డైరెక్ట్ మనకు తెలిసిన షాప్‌కి పోతామా? ఎక్కడెక్కడ మంచి షాపులు ఉన్నాయి పోతాం. మన ఆరోగ్య విషయంలో కూడా ఆలోచించుకుంటాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. వెళ్తామా? లేదు. ఎందుకు? ఏమో వైద్యులు మంచోళ్ళే. కానీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండదు మనకి. ప్రైవేట్ కింద వేరు. ఏ డాక్టర్ మంచోడు? ఏ హాస్పిటల్ మంచిది? బాగా చూస్తారట కదా! 10 మందిని తెలుసుకుంటావు. ఎందుకంటే అది నీ ప్రాణం గనుక. మంచిది. ఇలా తెలుసుకోవాలి. అంటే తెలుసుకున్న తర్వాతనే నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి కూడా ముందు నమ్మటానికి ముందు నేను మనమందరం ఏం చేయాలో తెలుసా? దేవుడు ఎవరో తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న మనమందరము ముందు దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడు మంచివాడు అనుకుంటే నమ్మండి. అంతే కదండీ! నమ్మకం అనేది మనకు ముందుగా ఉండాలి. అందుకే మన చేతిలో ఉన్న బైబిలు ఇందులో ఉన్న విషయాలను చెప్పడానికి వస్తుంటున్నాం. ఇందులో ఏం నేర్పుతుందో తెలుసా? సమాజానికి మంచి విలువలు నేర్పుతుంది. దేవుడు కూడా నన్ను నమ్మండి అని డైరెక్ట్‌గా చెప్పలేదు. అపార్థం చేసుకుంటున్నారు ఈరోజు క్రైస్తవులను. ఇక్కడంత ప్రేమగా ఈరోజు పిలిపించి దేవుని మాటలు ఎందుకు తెలియచేయాలనుకున్నారో తెలుసా? దేవుడెవరో తెలుసుకోవాలనే. అదే బైబిల్ నేర్పుతుంది. నైతిక విలువలు అంటారు కదా! సమాజంలో మంచి నడవడిక, మంచి ఆలోచన కలిగిన వారై సమాజాన్ని దైవత్వంగా మార్చడానికి మన చేతిలో ఉన్న బైబిల్ చాలా ఉపయోగపడుతుందని దీనిని తెలుసుకున్నారు గనక తెలుసుకున్నది మాతోనే ఉండిపోకూడదు. చుట్టూ ఉన్న సమాజానికి అందించాలి అన్న ఒక తపనతో ఈరోజు ఈ కార్యక్రమాలండి. అందుకే బైబిల్ ఏం చెప్పిందో చూస్తారా? నేను చెప్పిన దానికంటే బైబిల్‌లో దేవుడు ఏం చెప్పాడో ఒక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి మాట. యెహోవా ఉత్తముడని రుచి చూసి చూసారానండి. దేవుడు ఎక్కడైనా పక్షపాతంగా ఉన్నాడా? దేవుడు నన్ను తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అంటే ప్రియమైన దేవుని వల్లరా దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. అంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే నమ్మటానికి ముందు మనం చేయవలసింది తెలుసుకోవటం. దేవుడు ఎలా తెలుస్తాడు మరి? దేవుడు ఎలా తెలుస్తాడండి? ఇప్పుడే విన్నారు. ఏం విన్నారు? రుచి చూసి తెలుసుకోవాలట. మరి దేవుని రుచి ఏంటో మనకు తెలియాలి కదా!
అంటే దేవుడు ఏమండి ఒక తీపి అంటే మనకి తెలుస్తుంది. తీపి అనేది ఏ ఏ పదార్థాల్లో ఉంటుంది. అన్ని పదార్థాల్లో తీపి ఉంటుంది. కానీ అందులో తీపి ఉంది అనేది మనకెలా తెలుస్తుంది? రుచి చూసి తెలుసుకోమన్నాడు గదా! మరి దేవుడెక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనమెక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మనము పరలోకంలో ఉన్న దేవుడిని తెలుసుకోవాలంటే మీరు రుచి చూడమన్నాడు. రుచి ఎలా చూడాలి? మన ఇంట్లో రుచుల గురించి అయితే మనకు తెలుస్తది. ఇప్పుడు మనం ఏదైనా మంచి వంటకం చేసామనుకోండి, ఒక మంచి పాయసమో, మంచి కూరో, మంచి ఏదో పదార్థాలు మనం తయారు చేసామనుకోండి, అది మనం తింటే మనకు సాటిస్ఫైగా ఉంటది. కానీ మనకు మనం మార్కులేసుకుంటే బాగోదు కదా! అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటి పక్కన వదిన, అక్క ఒకసారి దీన్ని టేస్ట్ చెయ్యి. రుచి చూడు ఎలా ఉందో? పచ్చడి పెట్టాము ఈరోజే. తెలుస్తదా? వాళ్ళు పిలిచారా ఏమైనా మనల్ని? అడిగారు మనల్ని? అడగలేదు. కానీ మనం ఏం చేస్తాం? మనం పెట్టింది ఎంత రుచిగా ఉందో, ఎంత బాగుందో, ఇందులో ఏం తక్కువైపోయిందో అని ఒకళ్ళకి తినిపించాలనుకుంటావు గదా! మనం చేసిన ఆ పదార్థాన్ని తినిపించాలనుకుంటున్నావు. దేవుడు చేసినటువంటి దేవుడిని కూడా ఏమంటే రుచి చూసి తెలుసుకోవడానికి ఇక్కడ వినిపిస్తున్నారు. వినిపించే సభలే కదా ఇది. సృష్టించిన ప్రతి వస్తువును ఆలోచిస్తే దేవుడు నీకు అర్థమవుతాడు. సృష్టించిన సృష్టిని చూడు. ఆ రుచి ఏంటో తెలుస్తుంది నీకు. ఎగ్జాంపుల్ మనకు తేనె తెలుసు కదండీ! తేనె. తేనె ఎలా ఉంటదనండి? చూసారట తియ్యగా అన్నారు. మీరందరూ చెప్పినా, నేను చెప్పినా అదే. దానికంటే ఇంకొక మంచి పదం ఏమంటది? ఎవరైనా చెప్తారా? మధురము అంటారు. అంతేనా? మధురం. ఇంక దానికంటే మించిన పదాలు ఏమైనా ఉన్నాయా? అది చాలు దానికి. ఆ మధురం అన్న పదం చాలండి. మధురం ఎలా ఉంటదో చూయించండి. మధురం ఎలా ఉంటుంది? మాధురి అంటే పలానా ఒక అమ్మాయిని చూపిస్తుంటాం. మాధవ్ అంటే ఒక అబ్బాయిని వ్యక్తిని చూపిస్తాం. మధురం అన్నారు కదా! మధురాన్ని ఒకసారి చూయించండి. అంటే మన కళ్ళ ముందు తేనె ఉంది. అంటే తేనె గురించి మధురం అంటే పుస్తకాలు చదివితే అర్థం కాదు. దాని గురించి గొప్పగా చెప్తే అర్థం కాదు. దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. అంటే నీ నాలుక మీద యేసుకుంటే రుచి ఏంటో తెలుస్తుంది. అంటే తేనెలో ఉన్న మధురం అన్నదాన్ని నువ్వేం చేస్తే నీకు అర్థమైపోతుంది? తినటం అంటారు. కళ్ళ ముందు చూసుకుంటూ ఉన్నావనుకో నోరు ఊరుతుంటది. అవునా కాదా? కానీ అదే నీ నాలుక మీద యేసుకున్నావనుకోండి, ఆ రుచి అంటే నీకు తెలుస్తుంది కదా! దాన్నేమంటారో తెలుసా? అనుభవిస్తే గాని తెలియదు. దేవుడిని తెలుసుకోవాలంటే దేవుని రుచి అంటే నువ్వు అనుభవించాలి దేవుణ్ణి. అయితే ఇప్పుడు ఆ మధురమైన నమ్మకాన్ని ఆ రుచిని నువ్వు ఎలా తెలుసుకోవాలి? దేని ద్వారా తెలుసుకోవాలి? అనుభవం ద్వారా. ఆ అనుభవం ఎలా వస్తది? నీలో ఉన్న నమ్మకం ద్వారా. అంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే రుచి చూడాలి. ఆ రుచిలో తియ్యదనం ఉంది. నిజమే. నేను తెలుసుకున్న దేవునిలో గూడా రుచి కలిగిన వాడే అని దాని మీద నీకంటూ ఏం కలగాలి? నమ్మకం కలగాలి. ఇప్పుడు చెప్పండి. ముందు తెలుసుకున్న తర్వాతనే నమ్మాలి గదనండి. కానీ మనందరం ఎలా వచ్చాము? నమ్ముకున్న తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ముందు దేవుణ్ణి తెలుసుకోండి. ఊరికనే నమ్మమంటలేదు నేను. యెహోవా ఉత్తముడు. ఉత్తముడంటే గొప్పవాడు. ఆయన రుచి చూసి తెలుసుకోండి. ప్రతి విషయంలో మనం ఆలోచించి పని చేస్తుంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు, నిజమైన దేవుడు ఎవరు? ఎలా ఉంటారు? ఆలోచించినప్పుడు ఈ సృష్టిని ఒకసారి చూడు. ఎవరు చేయగలరు? దేవుడే కదా! చివరికి వచ్చే పదం అదేనండి. కనుక మనము అనుభవిస్తున్నాం గదా! గాలిని, నీరుని, వేడిని, సమస్తాన్ని మనం అనుభవిస్తుంటున్నప్పుడు ఈ అనుభవంలో నీకు ఎప్పుడు దేవుడు కనపడలేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి రాత్రి కాలం. నిజంగా దేవుడు, దేవుడు అంటున్నాం. ఎప్పుడు తెలుసుకుంటావు? ఆలోచించండి. ఈ మంచి మాటలు చెప్పడానికే వచ్చామనండి. కానీ ఈరోజు సమాజంలో ఎలా కనపడుతున్నారు? మంచి చెప్పేవాడు చెడుగా కనపడుతుంటాడు. చెడు చెప్పేవాడు మంచిగా కనపడుతుంటారు. అవునా కాదా చెప్పండి? మీకు ఒక ఉదాహరణ చెప్పానండి. నిజంగా మనందరం ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. ఏమంటే కాటు వేసే పాముకైనా మనం పాలుపోతాం గానీ, మనకు నీడనిచ్చే చెట్టుకి నీళ్ళని పోతామా మనం? వాస్తవాన్ని మీరు గమనించండి. నేను అన్నది విమర్శించడం లేదు. మిమ్మల్ని ఆలోచింప చేస్తున్నాను అంతే. మీరు తెలుసుకోండి అంటున్నాను. అంటే ఇక్కడ దేవుడు ఉత్తముడు. అంటే గొప్పవాడు. ది గ్రేట్ పర్సన్ అంటారు ఆయన్ని. చాలా గొప్పవాడండి దేవుడు. అలాంటి దేవుని మన రుచి ఎంత బాగుంటుందనండి. ఈరోజు మనం బ్రతుకుతున్నామనంటే ఆయన దయ, ఆయన ప్రేమ. అందుకే ఆ రుచిని తెలుసుకోవటానికి ఎలా ఉంటదో మనకు తెలియదు గనక, ఆ రుచి అనేదాన్ని ఇగో ఈ విధంగా. ఒకప్పుడు గ్రామాల్లోకి పచ్చళ్ళొచ్చేది. ప్రియా పచ్చళ్ళు. ఇప్పటికి కొన్ని కొన్ని వస్తూనే ఉంటున్నాయి. మన ఇంట్లో మరి ఏం పెట్టుకుంటాంలే రెడీమేడ్‌గా కొనుక్కుంటున్నాను చెప్పండి. ఎన్ని రకాల పచ్చళ్ళొచ్చాయండి. వాడు ఏం చేస్తుంటాడు? యాడిస్తుంటాడు టీవీలో. కంపెనీ వాడు యాడిస్తే దాన్ని చూసేసి ఇగో ఈ మధ్య కాలంలో ఒక యాడ్ చూశానండి. ఏదో ప్రియా పచ్చళ్ళట చాలా బాగుంటున్నాయట. ఒకసారి కొనుక్కొని పోతే అయిపోద్దిగా. అలా అనుకుంటున్నప్పుడు ఏదో సభలు పెడుతున్నారట కదా! ఏం చెప్తారో విందాం. వెళ్దామండి అని ఆలోచించి వచ్చానంటే నిజంగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుణ్ణి రుచి చూపించాలి. దేవుని రుచి అంటే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళమో, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళమో కానీ వాక్యంలోకి వచ్చిన తర్వాత మనమందరం ఒకే కుటుంబంగా ఉంటామండి. ఇందులో భేదాలుండవు, తారతమ్యాలుండవు, హెచ్చుతగ్గులుండవు. నువ్వు నేననేది ఉండదు. మనం అన్న పదం వస్తుంటది దేవునిలోకి వచ్చిన తర్వాత. అది బయటుంటే ఒకసారి ఎలా ఉంటది? నువ్వు, నేను అదే దేవునిలోకి వస్తే కనుక మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మీరు తెలుసుకోండి. ఆ రుచి అంటే ఇగో ప్రపంచాన్ని కలగచేసినటువంటి ఆయన. పంచభూతాలను సృష్టించినటువంటి ఆయన. దీనంతటిలో ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక మరి రుచి చూసి తెలుసుకుంటున్న మనకి కొంచెమైనా ఏముండాలండి? దేవుణ్ణి రుచి చూడాలంటే జ్ఞానోదయం ఉండాలి. జ్ఞానం కలిగిన కన్నులై ఉండాలి మనకి. ఈ నేత్రాలతో బాహ్యంగా ఎన్నైనా చూస్తుంటావు.
కానీ మనోనేత్రాలు ఉండాలి మనకి. దేవుని రుచి తెలుసుకోవాలంటే మనోనేత్రాలుంటాయి. ఆ మనోనేత్రాలు గనుక నువ్వు గనక తెరిస్తే దేవుని రుచి నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కనుక ఇప్పటి వరకు మనం బాహ్య కళ్ళతోనే చూస్తున్నావు. బాహ్య కళ్ళతోనే చూసి ఆలోచిస్తున్నావు, తెలుసుకుంటున్నావు, నమ్ముతున్నావు. అది కాదు. మీ మనోనేత్రాలు వెలిగించాలి. అది తెలిసి అది ఓపెన్ చేస్తే మీకు కొంచెం జ్ఞానం వస్తది. అంటే దేవుని రుచి చూడాలంటే మనకు అవసరమైంది ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం అండి. ఆ జ్ఞానం ఎలా ఉంటది? జ్ఞానం, జ్ఞానం అంటున్నారు కదా! జ్ఞానం ఎలా ఉంటుంది? బుద్ధి అంటాం కదా! బుద్ధి ఎలా ఉంటుంది? మన జ్ఞానం ఎలా ఉంటుందండి? దేవుడు మనకేమో జ్ఞానవంతులని పేరు పెట్టాడు మంచిది. బుద్ధిమంతులని పేరు పెట్టాడు మంచిది. అంటే దేవుడు పెట్టిన దాన్ని చాలా గొప్పగా చూస్తున్నాడు. అదే మనం పెట్టుకుంటే మనకు అర్థాలు వేరుగా ఉంటాయి. ఒక తండ్రి కూతురికి దేవుడు చెప్పాడు కదా అని ఒక మంచి పేరు పెట్టాడట. బుద్ధి అని. అమ్మాయి పేరే ఇక ఫ్రెండ్స్ అందరితో పోతున్నారట. చక్కగా బడికి పోతుంటే ఒకరోజు బడికి పోలేదట ఈ అమ్మాయి. ఆ బజార్‌లో పోతూ అమ్మ ఈరోజు బుద్ధి రాలేదు కదా! అనుకుంటూ ఆ బజార్‌లో వెళ్ళిపోతుంటే వాళ్ళ డాడీ బయటకొచ్చిండట. అంకుల్ బుద్ధి లేదా అన్నాడట. బుద్ధి లేదనేసరికి అర్థం కాలేదు అటు ఇటు. ఇదే అమ్మాయి ఏంటి నన్ను బుద్ధి లేదని అడుగుతుంది. ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నట్టు అదే అంకుల్. అది. అంటే పేరు చూసారా? పేరు పెట్టారు. బుద్ధి అనేది పేరండి అక్కడ. కానీ ఈయనేం ఆలోచించుకున్నాడు? బుద్ధి లేదనేసరికి నాకు లేదనుకున్నాడు. అది కాదు అక్కడ అర్థం. అంటే బుద్ధి అనేటువంటి అమ్మాయి లేదా అని. దేవుడు మనకు గూడా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తునందు ఉన్నాయి గదా! అవి మనకిచ్చాడు కదా! అవి మనం ఓపెన్ చేయాలంటే నీ మైండ్‌ని ఓపెన్ చెయి. నీ మనసుని ఓపెన్ చెయి. అప్పుడు దేవుడు నీకు అర్థమవుతాడు. అంటే దేవుని రుచి తెలుసుకోవాలంటే నీకున్న బాహ్య నేత్రాలు కాదు, మనోనేత్రాలు నువ్వు తెలవాలి. అవి ఎలా ఉంటాయి? అదొక్కటి చెప్పేసి ముగిస్తాను. ప్రియమైన దేవుని వల్ల నిజంగా దేవుని జ్ఞానం చాలా గొప్పది. ఎందుకంటే అది దేవుని వద్దకు నడిపిస్తుంది. ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకోవాలి కదా! ఇప్పుడు మనం జ్ఞానులమా? ఏమంటే మనకున్న నేత్రాలతో ఆలోచించుకున్నదే నిజమా? మనోనేత్రాలు ఆలోచించుకున్నదే నిజమా? అనేది మీకు రెండిటికి తేడా తెలియాలి. ఒక చక్కని సందర్భాన్ని చెప్పేస్తాను, ముగిస్తాను. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు ఉన్నారట. కుంటివాడు నడవలేడు. గుడ్డివాడు చూడలేడు. కానీ వీళ్ళిద్దరు స్నేహితులైపోయారు. చక్కగా ఎటుపోవాలని వీళ్ళిద్దరు స్నేహమైపోయింది. ఇక నేను నడవలేను కాబట్టి నేనేం చేస్తానంటే నీ భుజాల మీద కూర్చుంటాను నేను. ఎందుకంటే నీకు చూపు లేదు కాబట్టి, నువ్వు నడవలేదు కాబట్టి నేను చెప్పిన కల్లా నువ్వు నడవాలి. చాలా బాగుంది కదండీ వాళ్ళిద్దరు మంచి అంటే నేను నడుస్తాను, నువ్వు దారి చూపించు. ఇద్దరు అలా చూసుకుంటున్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రతకాలి కదా! బ్రతకడం కొరకు తినాలి కదా! తిరగడం కొరకు ఏం చేయాలి? సంపాదించుకోవాలి కదా! అడుక్కోవాలి కదా! అలా ఎడుక్కుంటూ పోతున్నారు. అలా మధ్యలో పోగానే వీళ్ళకి ఒక మంచి తోట కనపడదట. మనకు ఎదురుగానే ఉంది తోట, మామిడి తోట లాంటిది. అలాంటి తోట దగ్గర పోయేసరికి ఏమండి కుంటివాడు చూసాడు. ఏయ్! ఇక్కడ ఆగు. ఇక్కడ ఆగు. ఎందుకంటే గుడ్డివాడు చూడలేడు కదా! ఇక్కడ ఆగు అనేసరికి ఆగాడట. ఇగో అక్కడ మంచి తోట ఉంది. బాగా ఆకలైతుంది కదా! పోయి తినొద్దాం. కోసుకొనొద్దాం. అన్నాడట. వెంటనే గుడ్డివాడు అన్నాడు కదా! సరే పోదాంలే గాని అక్కడ ఏమన్నా చుట్టూ ఫినిషింగ్ ఏసారని చూడండి. కంచె ఏసారనంటే కంచె లేదు, ఏం లేదన్నాడట. వెరీ గుడ్ బాగానే ఉందనుకున్నారట. పోనీ కంచె లేదా? ఇంకెవరైనా కాపలా ఉన్నారేమో చూడు. ఆ కాపలా కూడా అటు ఇటు చూసిండట. ఎవరు లేరన్నాడట. అయితే మూడోది అంటున్నాను. అక్కడ ఏమన్నా జనసమ్మర్దం ఎక్కువ ఉందని చూడండి. అంటే జనాలు ఎక్కువగా ఉన్న తీసుకొని పోతున్నారేమో చూడండి అంటే వాళ్ళు కూడా లేరు. ఇదే మనకు అరుదు. చక్కగా పోయి కోసుకుందాం అన్నాడట. అప్పుడు ఆ గుడ్డివాడు ఏమన్నాడో తెలుసా? నోర్ముయ్. షటప్ అన్నాడట. ఏంటి? ఎవరు లేరు. కంచె లేదు. జనాలు కూడా ఎక్కువ కొనుక్కోవట్లేదు కాబట్టి అడిపోయి మనం తిందామే అంటే అప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడట కదా! ఆ తోటలో ఉన్న చెట్ల పండ్లు తినటానికి పనికిరావన్నాడట. చెట్ల పండ్లు తినటానికి పనికిరావన్నాడట. ఎందుకనుకుంటున్నానంటే అవే గనక పనికొస్తేవైతే ముందు కంచె వేస్తారు. ఏ పశువులైనా, ఏ మనుషులైనా దూరకుండా. పోనీ అదే ఒకవేళ ఇబ్బందయితే కనీసం ఖచ్చితంగా అక్కడ కాపలాదారుడైనా ఒకడుండాలి. చెట్లను చూసుకోవడానికి ఉండాలి కదా తోటని. తోటను చూడటానికి ఒక కాపలాదారైనా ఉండాలి. పోనీ వాళ్ళు కూడా లేదనంటే అంత మంచి పనులేమిటో ఊళ్ళో లాగుతారా? కొనుక్కొని తినిపోదాం అనుకుంటారు కదా! అలాగనైనా పోవాలి. ఎవరు లేనప్పుడు అవి పనికిరావనే కదా వదిలేసింది. అయ్యెందుకు తిందామని పోతున్నావు అని అన్నాడట. ఇప్పుడు చెప్పండి కళ్ళున్న వాడికంటే కళ్ళు లేనివాడు జ్ఞానవంతుడా? కళ్ళున్నవాడు జ్ఞానవంతుడా? మీరు చెప్పండి. అది. జ్ఞానం అంటే అది. మనకున్నాయి నేత్రాలు, మనకుంది మనసు. కానీ దేవుణ్ణి మన కోణంలో ఆలోచించుకున్నాం గనక ఆయన రుచి నీకు తెలియట్లే. ఆ దేవుడిచ్చిన మనోనేత్రాలతో వెలిగిస్తే ఆ దేవుని రుచి అంటే నీకు తెలుస్తది. అప్పుడు ఆ రుచిని ఏం చేస్తావు? 10 మందికి తెలియపరుస్తావు. అదే ఎడ్జర్ల సంఘం వాళ్ళు చేసేది. ఏం లేదు ఇందులో. దేవుని రుచి తెలుసుకుంటున్నాం. నమ్మాం. కానీ మా నమ్మకం మాతోనే పోతే ఎట్లా? నా గ్రామం ఉంది కదా! నా చుట్టూ సహోదరులున్నారు కదా! ఎంతోమంది ఆత్మీయులున్నారు కదా! ఆ దేవుని రుచి తెలుపుతామండి. అంతకంటే మించి మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారా చెప్పండి? అది దేవుని రుచి తెలుసుకోవాలి. అంటే దేవుని రుచి తెలుసుకోవాలంటే మనలోకి ఏం కావాలి? జ్ఞానం. ఆ జ్ఞానమే ఇందులో ఉంది. అంతకు మించి ఏమి లేదు. ద్వేషాలు లేవు. పగలు లేవు. ప్రతీకారం లేవు. స్వార్థం లేదు. ఏమి లేదు. యెహోవా మంచివాడు. ఆ మంచితనం అనే ఒక రుచిని చుట్టూ ఉన్న సమాజానికి చూపించాలి. ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసినవి ఈ సభలు. కనుక ప్రియమైన దేవుని వరలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. బైబిల్‌లో మనం ఏం లేఖనం చదువుతాం? యెహోవా ఉత్తముడు, రుచి చూసి తెలుసుకోండి. కనుక ముందు దేవుడు ఎవరో తెలుసుకున్నారు. ఆ దేవుడిని తెలుసుకోవాలంటే మీకు కావాల్సింది జ్ఞానం. ఆ రుచి ఉన్నది అనడానికి రుచి ఉంది అని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. కనుక దేవుణ్ణి తెలుసుకోవటానికి నమ్మకం, జ్ఞానం అవసరమైతే ఆ తర్వాత నిజమే అనుకోని నమ్మండి. ఆ తర్వాత దేవుని దగ్గరకు చేరండి.